నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఐటీ మీడియా. నేను మీ ఝాన్సీ. అమ్మాయిల్లోనే కాదు, ఇప్పుడు అబ్బాయిల్లో కూడా అందంగా కనిపించాలి అనే అవేర్నెస్ చాలా పెరిగిపోతుంది. అందంగా కనిపించడం వల్ల మన కాన్ఫిడెన్స్ డబుల్ అండ్ ట్రిపుల్ అవుతుంది. మరి అందంగా కనిపించాలి అన్నప్పుడు ముందు మన ఆహార్యం, ఫేస్ అనేది చాలా మేజర్ రోల్ పాత్ర పోషిస్తుంది అని చెప్పుకోవచ్చు. మన ఫేస్ చూడగానే చక్కగా మంచిగా ఉంది, చూడడానికి ఎలాంటి మచ్చలు లేవు అని అనుకోవడానికి, అబ్బా ఫేస్ అంతా మచ్చలుగా ఉంది, లేకపోతే ఫేస్ డల్గా కనిపిస్తుంది, దట్టు ఈ కింద కళ్ళ కింద వచ్చే బ్లాక్గా కనిపిస్తూ ఉంటాయి కదా, ఈ పార్ట్ అంతా కూడా నల్లగా అయిపోతుంది. సో దీనికి మన ఆయుర్వేదంలో ఎలాంటి చిట్కాలు ఉన్నాయి, ఫేస్ ప్యాక్లు ఉన్నాయా, లేకపోతే మన లైఫ్ స్టైల్ మార్చుకోవాలా, ఇవన్నీ తెలుసుకుందాం. ప్రస్తుతం మనం 40 ఏళ్ల అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకిషన్ గారితో ఉన్నాము. నమస్తే సార్. నమస్కారం. ఎప్పుడు ఆఫీస్కి వెళ్ళినా కానీ, ఫంక్షన్స్కి వెళ్ళినా, పెళ్ళిళ్ళకి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా మంచిగా రెడీ, ఎంత మంచిగా రెడీ అయినా, ఎంత కాస్ట్లీ జ్యువెలరీ వేసుకున్నా మన ఫేస్ వాల్యూ లేకపోతే అదంతా వేస్ట్ అయిపోయినట్టేనే చెప్పచ్చు. మనం ఎంత మేకప్ చేసుకున్నా కనిపిస్తూ ఉంటుంది ఏదో ఒకటి. ఇప్పుడు కళ్ళు చాలా లొట్టలుగా కనిపిస్తాయి కొంతమందికి, కొంతమందికి చాలా బ్లాక్గా అయిపోతుంది ఇదంతా. నేను ఒకరిని చూసాను రీసెంట్ టైమ్స్లో, ఒక అతనికి మొత్తం ఇదంతా కూడా బ్లాక్, అంటే కంటి చుట్టూ కూడా బ్లాక్ అయిపోయింది. మామూలుగా మనం మూవీస్లో చూస్తాం అలాంటి వాళ్ళని, ఒక దెయ్యం పాత్రకో లేకపోతే అలాంటి వాళ్ళకి కళ్ళు బ్లాక్ చేసి చూపించడం, అలాంటివన్నీ చేస్తాం. బట్ రియల్ లైఫ్లో కూడా అలాంటి వాళ్ళు కనిపిస్తూ ఉంటారు మనకి. అంత డార్క్నెస్ ఎందుకు వస్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ అలా రాకుండా మనం ఏం చేయొచ్చు అంటే, అందుకే చెప్తుంటాం ముఖారవిందం. ముఖం చూడగానే మనిషి యొక్క బిహేవియర్ని అంచనా వేయచ్చు అంటారా? ముఖం చూసేసి స్వాభావికంగా మనిషి ఎలా ఉంటాడు అని కొంతవరకు అంచనా వేయవచ్చు. వారి గురించి ప్లస్ మైనస్ ఏదైనా అంచనా వేయచ్చు వాళ్ళు ఉన్నటువంటి ఆహారాన్ని బట్టి. మొత్తం శరీరంలో, మానవ శరీరము ముఖం ఒకటే చాలా ఇంపార్టెన్స్ అన్నమాట. శరీరం మొత్తానికి ముఖం మాత్రమే చాలా ప్రాధాన్యత కలిగి ఉంది. ముఖాన్ని చూసే మిగతా అన్ని అంచనాకు వస్తాయి. సో ఆ తప్పుల సంగతి పక్కన పెడితే ముఖం చూసే కొన్ని రకాల అంచనాకు రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో అది అంత ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి ముఖారవిందం, అందులో ఏదైనా లోపాలు జరిగినట్లయితే ముందు బాగానే ఉంటారు, పుట్టినప్పుడు కానీ కొంత వయసు వచ్చే వరకు కూడా బాగానే ఉంటారు. ఆఫ్టర్ దట్ కొంతమందికి నుదురు పైన ఎండ వేయడం వల్ల నుదురు కందిపోయినట్లయి, కమిలిపోయినట్లయి, ఎర్రగా నల్లగా దట్ ఈస్ ఎర్రగా కందిపోయినట్టు అవ్వడం, నల్లగా కాలిపోయినట్లు అవ్వడం, ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. కొంతమందికి సైడ్స్ నుంచి కూడా బ్లాక్ వస్తుంటాయి. సో దట్ ఈస్ ద రీజన్ అన్నమాట. ఎందుకు వస్తాయి, వాట్ ఈస్ ద రీజన్, అసలు రీజన్ ఏంటి అని చూస్తే అత్యంత వేడిమి, అత్యంత వాతావరణ పరిస్థితుల్ని అగెనిస్ట్ గా మనం వెళ్తున్నామని అర్థం చేసుకోవాలి అక్కడ. అలాగే తీసుకునే ఆహార పదార్థంలో పుష్టికరమైన ఆహారం తీసుకోలేకపోతున్నామని కూడా అర్థం చేసుకోవాలి. సో దానిలో ముఖ్యంగా మనం చూస్తే కళ్ళ కింద నల్లటి వలయాలు, కంటి రెప్పల కింద, కొంతమందికి కంటి పైన రెప్పల పైన కూడా నల్లగా, కంటి చుట్టుగా నల్లగా మారిపోతూ ఉంటుంది. నల్లగా ఎందుకు మారుతుంది, వాట్ ఇస్ ద రీజన్, ఎందుకని వస్తాయి అని చూస్తే కళ్ళలో, మన శరీరంలో ఒంట్లో నీటి శాతం తగ్గిపోవడం, అలాగే రక్తం తగ్గిపోవడం, అనీమిక్ కండిషన్స్, ఈ రెండు కారణాలు ఇంటర్నల్గా చూస్తే. నీరు తక్కువగా తీసుకోవడం ఒక కారణం, అలాగే ఆహారంలో సరైనటువంటి ఆహారం తీసుకోకపోవడం ఒక కారణం. మనం చేస్తున్నటువంటి తప్పులలో ఇవన్నమాట ప్రధానంగా. మరి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సరైన ఆహారం అంటే ఎలా తీసుకోవాలి సార్? సరైన ఆహారం అంటే, సరైన ఆహారం అన్నట్లయితే ఎంతసేపు ఒకే రకమైన ఆహారం తీసుకోవడం కొంతమందికి అలవాటు ఉంటుంది. ఈరోజు ఎగ్జాంపుల్ ఏ స్వీట్స్ వేసామనుకుందాం, కీర్ ఏదో వేసాం, కీర్ బాగా ఇష్టం అని చెప్పేసి మిగతా భోజనం పక్కన పెట్టేసి కీర్ మాత్రమే తింటుంటారు 3 పూట్లు. సో అది డిఫికల్ట్ అన్నమాట. అలాగే కొంతమందికి నాన్ వెజిటేరియన్ నచ్చుతుంది, ఏ మటన్ చికెన్ నచ్చుతుంది. అదే పనిగా 3 అనుకున్న దానికన్నా ఎక్కువ, డబుల్ ట్రిపుల్ ఇలా ఈ విధంగా మటన్ మాత్రమే తింటారు. దాంతోపాటు రైస్ కానీ ఇతరత్ర ఆహార పదార్థాలు తీసుకోరు.
ఈవెన్ దో సో మెనీ పీపుల్స్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ ఫంక్షన్స్కి వెళ్తుంటాం, నాన్ వెజిటేరియన్ వెజిటేరియన్ కంబైండ్ ఉన్న దగ్గర. సో దోస్ పీపుల్స్ ఆర్ గో ఫర్ నాన్ వెజిటేరియన్ డిసైడ్ వెళ్ళి మొత్తం నాన్ వెజిటేరియనే తినేస్తారు, ఇంకేం తినరు. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లం. ఈవెన్ నాన్ వెజిటేరియన్ అయినా వెజిటేరియన్ అయినప్పటికీ, వెజిటేరియన్లో ఇప్పుడు సపోజ్ దొండకాయలు ఉన్నాయి, దొండకాయ ఇష్టం అయినంత మాత్రాన దొండకాయలే విరివిగా తినకూడదు. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. అలాగే టమాటోలు ఉంటాయి, టమాటాలు చాలా ఇష్టం, అలానే టమోటాలు మాత్రమే వారాంతం తినకూడదు, ప్రతిరోజు టమాటాలే తినకూడదు. ఇట్స్ వెరీ ప్రాబ్లం. ఇష్టమైన ఫుడ్ అని చెప్పి ఇప్పుడు బిర్యానీ ఇష్టం అని చెప్పి రోజు బిర్యానీ తినకూడదు. ఏదైనా ఒకటి ఇష్టం అని చెప్పి అదే లాంగ్ టైం తినడం వల్ల మన శరీరానికి శరీరానికి ఒకే రకమైన పోషకాలు లభిస్తాయి, దానివల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతాయి. సో అందుకే ఒకటే చెప్తాం, షడ్రూపేతమైన ఆహారం తీసుకోవాలి. అంటే 6 రకాల రుచులు కలిగినటువంటి ఆహారం ప్రతి మనిషి సంతులితంగా తీసుకున్నట్లయితే శరీరంలో ఉన్నటువంటి అన్ని రకాల హార్మోన్స్ అవ్వచ్చు, అన్ని రకాల రసాయనాలు అవ్వచ్చు, సరైన సమయానికి విడుదలవుతాయి. సో దానివల్ల మన శరీరం పట్టుగా ఉండే అవకాశం ఉంటుంది. దానివల్ల స్కిన్ టోన్ అంటే శరీరం చర్మం యొక్క నిగారింపు బాగుంటుంది. అలా అనమాట. నీరు పట్టిన కూరగాయలు తీసుకోవడం, ఇది సోరకాయలు, కీరా దోస, ఇలాంటివి, బూడిది గుమ్మడికాయ, అలాగే రాచగుమ్మడి, ఇవి ఎక్కువ తీసుకోవడం. రాచగుమ్మడి ఎవరు తినరు, బూడిది గుమ్మడి అసలు ఎవరు తినరు, ఎంతసేపు జిస్టికి కడతారని మాత్రమే తెలుసు. కానీ ఆహారంగా తీసుకోవాలి కూడా, అది ఎవరికి తెలియదు. కొంతమంది కొన్ని ప్రాంతాల్లో బూడిది గుమ్మడికాయతో వడియాలు చేస్తారు అంతే, కానీ కూర వండుకొని తింటారు చాలా మంది, హల్వా చేసుకొని తింటుంటారు, అది తెలియదు. అలా తినడం వల్ల, లేదా అట్లీస్ట్ బూడిది గుమ్మడికాయ 2 ముక్కలు చేసుకుని జ్యూస్ లాగా చేసుకొని తాగాలి, అది బాగా పనిచేస్తుంది. అలా ఈ విధంగా కొన్ని చేస్తున్నట్లయితే కీరా దోసతో జ్యూస్ చేసుకొని తీసుకోవచ్చు. ఇందాక అడిగారు మీరు ఏం తీసుకుంటే మంచిది. ఇప్పుడు బూడిది గుమ్మడికాయ దీన్ని ముక్కలు చేసేసుకోండి, చెక్కు తీసేసి గ్లాస్ నీళ్ళు వేసి జ్యూస్ పట్టేసి వడిగట్టి అందులో చిన్న అల్లం ముక్క వేసి తాగేసేయండి. అలా ఒక వారం చేసేసేయండి. ఆ తర్వాత నెక్స్ట్ వీక్ కీరా దోశ తీసుకోండి, అదొక వారం చేసేయండి. ఆ తర్వాత సూరకాయ తీసుకోండి. ఇలా ఈ విధంగా డైరెక్ట్ జ్యూసెస్, కర్రీస్ కాకుండా అలా చేసినట్లయితే కంటి కింది వలయాలు కానీ, ముఖం పైన ముడతలు కానీ ఇలాంటివి రాకుండా పోతాయి. ఇవన్నిటి నుంచి మనం కాపాడుకోవచ్చు. ఓకే సార్, మన ఆయుర్వేదంలో ఏమైనా ఫేస్ ప్యాక్స్ కానీ లేకపోతే ఏదైనా ఇవి ట్రై చేస్తే ఈ నల్ల మచ్చలు తగ్గుతాయి, అలాంటివి ఏమైనా ఉన్నాయా? మెడిసిన్ కానీ ఫేస్ ప్యాక్ కానీ? ఇందాక చెప్పినట్లు కీరా దోశ ఉంది కదా, కీరా దోశ పీల్ తీసేసి షీడ్స్ లేకుండా, విత్తనాలు లేకుండా ఓన్లీ గుజ్జు మాత్రమే, ఏదైతే పేస్ట్ ఉంటుందో పీల్ తీసేసి విత్తనాలు కూడా తీసేసి ఓన్లీ లోపల ఉన్నటువంటి కీరా దోశ గుజ్జుని పేస్ట్ చేసేసి కళ్ళ కింద, కళ్ళ చుట్టూ, నుదురు పైన పెడితే చాలా బాగా పనిచేస్తుంది. ఇమ్మీడియట్గా తగ్గిపోతుంది. కళ్ళ కింద వలయాలు ఇలా దూద్తో తుడిచేసినట్టు, బట్టతో తుడిచేసినట్టు పోతుంది. 3-4 days వరుసగా రోజు పెట్టుకోవాలి. కీరా దోశ విత్తనాలు లేనివి. ఇంకా ఇప్పుడు నార్మల్ గా కీరా దోశ నుంచి వచ్చే వాటర్ వాళ్ళు ఏం చేస్తారు, చాలా మంది ఇలా కట్ చేసేసి రౌండ్ గా కట్ చేసి కళ్ళ పైన పెట్టేసుకుని పడుకుంటారు. కానీ వాటి వల్ల తగ్గదు. ఎక్కడైతే షీడ్ దోస గింజ విత్తనం ఉంటుంది, విత్తనం ఎక్కడైతే అంటుకుంటుందో అక్కడ గుల్ల పడుతుంది, శరీరం గుల్ల పడుతుంది, చర్మం గుంట పడిపోతుంది. అలా ఓన్లీ పేస్ట్ గుజ్జు మాత్రమే తీయాలి, పీల్ తీసేయాలి, విత్తనాలు కూడా తీసేయాలి. లోపల ఉన్న మధ్యలో ఉన్నటువంటి గుజ్జు మాత్రమే పేస్ట్ చేయాలి. మెత్తగా పేస్ట్ లా చేసేసి కంటి రెప్పల పైన, కళ్ళ పైన, నుదురు పైన పెట్టేసి పడుకున్నట్లయితే రోజు ఒక 15-20 minutes అది పెట్టి అలాగే పడుకోవాలి. ఉదయం కానీ, మధ్యాహ్నం పూట కానీ, అలా రోజు 1 నుంచి 2 సార్లు పెట్టుకోవచ్చు ఓపిక. అలా పెట్టేస్తే వితిన్ 3-4 days లో పూర్తి తెల్లగా తయారవుతుంది. టోటల్ ఫేస్ కూడా పెట్టుకోవచ్చు, ఫేస్ మొత్తం కూడా తెల్లగా మారిపోతుంది. అలా విధంగా ఈ బైండింగ్ కోసం ఏదైనా శనగపిండి అలాంటివి మిక్స్ చేసుకోవచ్చు? అక్కర్లేదు, ఓన్లీ కీరా ఒకటే వాటర్ లాగా ఉంటుంది కనుకనే చర్మంలో ఉన్నటువంటి మలినాలు బయటకు వచ్చేస్తాయి, చర్మ రంధ్రాలు ఓపెన్ అవుతాయి, ఓపెన్ అయ్యి మొత్తం టోటల్ గా బయటకు వచ్చేస్తాయి. అది తీసేసి 15 నిమిషాలు ఉంచేసి ఆ తర్వాత చల్లటి నీళ్ళతో కడిగితే చాలు. ఏ సబ్బు ఏది వాడిన అవసరం లేదు, ఊరికే కడిగేస్తే చాలు. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేయడం వల్ల కూడా కళ్ళ కింద వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు. అది ప్రధానం అన్నమాట. ఎక్కువ సార్లు ఫేస్ వాష్ చేసుకోవాలి చల్లటి నీళ్ళు.
సబ్బు ఏది పెట్టకూడదు, ఊరికి కడుగుతూ ఉంటే చర్మం పైన ఉన్న దుమ్మి ధూళి వెళ్ళిపోతుంది. సో దానివల్ల కళ్ళ కింది వలయాలు రాకుండా కాపాడుకోవచ్చు. వస్తే మట్టుకు ఇందాక చెప్పినట్టు కీరా దోశ యొక్క గుజ్జు పెడితే తగ్గుతుంది. ఇంకా అది కాక ఆయుర్వేదంలో చాలా రకాల మెడిసిన్స్ ఉంటాయి, ఇంట్లో మాత్రం ఇది పాటించవచ్చు. చాలా అద్భుతంగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఓకే, ఎక్సెప్ట్ దిస్ ఫేస్ ప్యాక్ కాకుండా ఏదైనా మెడిసిన్ ఉందా ఫేస్ గ్లో అవ్వడానికి, మనం ఇప్పుడు చెప్పుకున్న నల్ల మచ్చలు అవన్నీ పోవడానికి? ఎస్, ఆయుర్వేదంలో చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్స్ ఉన్నాయని చెప్పొచ్చు. ఫేస్ క్లీనింగ్ కోసం స్కిన్ కేర్ పౌడర్ అని ఉంటుంది, అది మామూలుగా ఫేస్లా చేసేసి ఫేస్ అంతా పెట్టుకోవచ్చు. అలాగే కళ్ళ కింద వలయాలు తగ్గడానికి కూడా అది పెట్టేసేసుకోవచ్చు. అలా ఆ విధంగా చేస్తే తప్పకుండా కళ్ళ కింది వలయాలు, అలాగే ముఖం పైన నల్లటి మచ్చలు కానీ ఇతరత్ర గ్లో కానీ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతాయి. అది ఎక్స్టర్నల్గా పెట్టుకుంటూ ఇంటర్నల్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. ఆ విధంగా వాడినట్లయితే మనకి కళ్ళ కింది వలయాలు, ఫేస్ పైన అక్కడక్కడ వస్తున్నటువంటి నల్ల మచ్చలు అవ్వచ్చు, ఇలాంటివన్నీ కూడా తగ్గిపోతాయని చెప్పొచ్చు. ఓకే, డాక్టర్ గారు ఏవైతే చెప్పారో మనం ఇన్నర్ నుంచి కూడా మన ఇంటేక్ అనేది బాగుండాలి. ఇష్టం కదా అని చెప్పి అన్నీ ఒకటే రకాలు ఒకే టైప్ ఆఫ్ ఫుడ్ తీసుకున్నా కానీ దానివల్ల లభించే పోషకాల వల్ల కూడా ప్రాబ్లం అవుతుందంట. సో షడ్రుచుల సమేతంగా ఫుడ్ని తీసుకోండి. కొంచెం డాక్టర్ గారు ఏవైతే చెప్పారో అవి పాటించండి. కీరా ప్యాక్ని కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఇంకెలాంటి సమస్యలు ఉన్నా కూడా కామెంట్స్ చేయండి, తప్పకుండా వీడియో చేసే ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సార్. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కాదు. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు ఉన్నాయి. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.